హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి క్యారెట్ మిల్క్ షేక్ అండి. వారానికి 1 లేదా 2 సార్లు ఇలా చేసుకొని తాగడం వల్ల చాలా మంచిది. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఒక చక్కటి హెల్తీ డ్రింక్ అని చెప్పుకోవచ్చు. వీడియో చూసే వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. ముందుగా ఒక 10 బాదం పప్పులు తీసుకొని ఒకసారి కడిగి నానబెట్టుకోవాలి. బాదం పప్పుల్ని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 క్యారెట్స్ తీసుకొని పైన తొక్క తీసేసి సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఒకసారి కడిగి మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు ముందుగానే నానబెట్టుకున్న బాదం పప్పుల్ని పైన తొక్క తీసేసి వేసుకోవాలి. ఒక 5-6 జీడిపప్పుల్ని, అట్లానే స్వీట్నెస్ కోసం ఒక 3 ఖర్జూర పళ్ళని తీసుకున్నాను. ఖర్జూర పళ్ళల గింజలు తీసేసి వేసుకోండి. ఖర్జూర ప్లేస్లో బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కాచి చల్లార్చిన ఒక 1/2 లీటర్ పాలను తీసుకొని ముందుగా కొన్ని పాలను పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసేసి మిగతా పాలన్నీ పోసుకొని మళ్ళీ అంతా కలిసేటట్టుగా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. అంతే అండి, క్యారెట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఈ మిల్క్ షేక్ని ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు, అట్లానే తాగేయచ్చు. పిల్లలకి ఇచ్చినట్టయితే ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా ఇవ్వండి, చక్కగా తాగేస్తారు. వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే అండి, మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.